హాయ్ బ్రో. హాయ్. నీళ్లు నిధులు నియామకాలని తెలంగాణని ఆంధ్ర నుండి విభజించారు. అవును. సో కేసీఆర్ గారు దాంట్లో నియామకాలు అనేది నెగ్లెక్ట్ చేశారు. అవును. సో ఈ గవర్నమెంట్ వస్తే మారిద్ది అనుకుంటే ఇప్పుడు కూడా అలాగైంది. అవును. సో ఈ రోజు బర్రెలక్క కూడా అరెస్ట్ అయ్యింది. సో దీని మీద మీ స్పందన? నిజంగా నా బర్రెలక్క చేసిన ఈ ఉద్యమం నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా చేతులు నమస్కరిస్తున్నా. మీరు చేసిన ప్రతి పోరాటం ఏదైతే ఎమ్మెల్యేగా నామినేట్ చేయడం వల్ల చాలామంది ఆంధ్రప్రదేశ్లో చాలామంది లైక్ జుమ్కి ఒక అమ్మాయి కూడా నామినేషన్ వేసింది. ఈ లాస్ట్ టైం కన్నా ఈసారి నామినేషన్ ఇండిపెండెంట్ నామినేషన్ రేట్ పెరిగింది. సో నిజంగా బర్రెలక్క తను చేసిన పోరాటం వల్ల ఈరోజు బర్రెలక్క ప్రజా దర్బార్ ముందు అరెస్ట్ అయింది. తనతో పాటు మన సాయి చంద్ వాళ్ళ వైఫ్ రజనీ మ్యామ్ కూడా అరెస్ట్ అయింది. అశోక్ సార్ అయితే దీక్షను చేశాడు. సో నేను నిజంగా చెప్తున్నా, మన రేవంత్ రెడ్డి అన్నకి చెప్తున్నా, 3 రంగుల జెండా పెట్టి అన్న ట్యాగ్తో వచ్చాడు. నిజంగా అంటే మేము కేసీఆర్ మేము కొద్దు నువ్వు అట్లీస్ట్ నువ్వని మా నిరుద్యోగుల కోసం మాట్లాడతాను. నిన్ను నమ్మి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి అమ్మ నాన్నకి చెప్పి అమ్మాయి సార్ కాంగ్రెస్ కోటిద్దాం, మంచి మా జీవితాలు మారుతానే తల్లిదండ్రులను ఒప్పించి కాంగ్రెస్ కోటిస్తే సేమ్ కేసీఆర్ చేసిన తప్పు మన రేవంత్ రెడ్డి అన్న చేస్తున్నాడు. సో మేము అడుగుతున్నా, అన్న ఎందుకన్నా మా మీద అంతా పగ మీకు? నిరుద్యోగులు అంటే ఎందుకన్నా మీకు అంత బాధ? మేము ఎమ్మెల్యే పోస్ట్ అడుగుతలేదన్నా, మేము సీఎం పోస్ట్ అడుగుతలేదన్నా, మేము జెడ్పీటీసీ పోస్ట్ అడుగుతలేదన్నా, ఎమ్మెల్సీ పోస్ట్ అడుగుతలేదన్నా, మాకు జస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి అన్న, మా జీవితాలు బాగుపడతాయన్న. దయచేసి మేము ఎక్కడో ఊళ్ళోకి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి 7,000 రూమ్ రెంట్ కట్టుకుంటా ఎండనక వాననక కష్టపడుతుంటే మాకు జాబులు ఇవ్వట్లేదన్న. దయచేసి కేసీఆర్ చేసిన తప్పులు మీరు చేయకండి, మా నిరుద్యోగుల ఉసురుని ముట్టించుకోండి. సో ఆ ఉసురు ముట్టి కేసీఆర్ అట్లాంటి వ్యక్తి అసలు పదవి వదిలేశాడు. జగన్ లాంటి వ్యక్తి కూడా అసలు నిరుద్యోగులు పట్టించుకున్నందుకు తన పదవి పోయింది. సో మిమ్మల్ని రిక్వెస్ట్ మేము దయచేసి కాంగ్రెస్ వస్తే మా జీవితం మా ఇందిరమ్మ రాజ్యం వస్తానని కోరుకున్నాం. సో మీరు కూడా ఈరోజు చూసాం, మనం ఈరోజు ప్రజా దర్బార్కి వెళ్తుంటే ఇక్కడికక్కడ అరెస్ట్ చేశారు. బర్రెలక్కను అరెస్ట్ చేశారు, రజనీ మేము అరెస్ట్ చేశారు. ఎక్కడ పడతారు స్టూడెంట్ అని చూడకుండా ఈడ్చి పారేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగా. దయచేసి పోలీస్ వాళ్ళకి అడుగుతున్నా, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మా మేము ఏం అడగట్లేదన్నా, మేము ప్రశాంతమైన ర్యాలీ చేస్తున్నాం. నిజంగా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి. దయచేసి మేము మా పైన ఎంతో ఆశలు పెట్టుకున్నాం. మేము ఏదో సాధ్యం వస్తున్నాం, ఆయన కూడా మమ్మల్ని రానియట్లేదు. దయచేసి అందరికీ వేసిన కాంగ్రెస్ నాయకులు అందరికీ దయచేసి రేవంత్ రెడ్డి అన్న వరకు ఈ వీడియోని షేర్ చేయండి. మా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి. మాకు మంచి జాబ్లు వచ్చేలా ప్రయత్నించండి. మేము ఎంత కష్టపడుతున్నామన్నా, అక్కడ నీట్ ఎగ్జామ్ రాసాం, నీట్ ఎగ్జామ్లో లీక్లు అంటారు. ఎంత కష్టపడ్డా కూడా మమ్మల్ని ఎదగనేట్లేదు. మేము బీటెక్లు ఎంటెక్లు వేసి స్విగ్గీ డెలివరీ పిజ్జా డెలివరీ వేసుకుంటున్నామన్నా. ఇక్కడైనా అర్థం చేసుకోండి. దయచేసి మీరు నమ్మి మిమ్మల్ని నమ్మి మేము కోటేసాము. సో కేసీఆర్ చేసిన తప్ప మీరు చేయకుండా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇటువంటి తప్పులు చేద్దాం మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు అనేది ఇంతకుముందు కూడా ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళు వెళ్ళి గెలిచే వరకు మాటలు చెప్తారు, తర్వాత అయితే వీళ్ళని అసలు పట్టించుకోవటమే మానేస్తారు. అవును. సో దాని మీద నిజంగా ఇప్పుడు చూడన్న, ఇప్పుడు ఓయూ యూనివర్సిటీ నుంచి చాలా మంది తండాలకు వస్తారన్న. సో మీ తెలంగాణ కోసం 1500 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకురన్న తెలంగాణ రావాలని. ఈరోజు నిజంగా మీరు ఇలాగనే ఖండిస్తే, నిరుద్యోగులను పట్టించుకోకుంటే, నిరుద్యోగులను వదిలేస్తే మాత్రం 100% మా అవసరం మీకు తగ్గుతుంది. 100% చెప్తున్నా, మేము నిరుద్యోగులు మేము ఊరుకోము. దయచేసి మీకు ఇబ్బంది పెట్టాం, మా ప్రాణాలకైనా మేము వెనుకాడము. 100% నిరుద్యోగుల సత్తా అయింది చూపిస్తాం. ఈరోజు బర్రెలకు అరెస్ట్ అనేది జస్ట్ చూడాలన్నా, జస్ట్ ఇక్కడ తెలంగాణ ఉన్న నిరుద్యోగులు అరెస్ట్ అయ్యారు. ఇదే మాత్రం కంటిన్యూ అయితే ఊరు నుంచి పల్లె నుంచి గడప నుంచి ప్రతి ఒక్కరు హైదరాబాద్లో వచ్చి ప్రజా దర్బార్ కూర్చుంటాం. 100% ఈసారి మాత్రం మా నిరుద్యోగులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మిమ్మల్ని నమ్మి వచ్చినాము, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని మీ గుండెలో చూసుకోండి, కానీ మా పొట్టు కడుపు కొట్టకండి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు కొంతమంది హాస్పిటల్స్లో కూడా నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. అవును. సో వాళ్ళని కూడా పట్టించుకోకుండా వీళ్ళ రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో నిజంగా నేను ఒక విషయం అడుగుతున్నా, తిరుమల మల్లన్న గురించి మాట్లాడకుండా, పట్టభద్రుల ఎలక్షన్లో తను మాట ఇచ్చాడు. సో తను అసలు నిజంగా మేము నిరుద్యోగులకు అన్యాయం చేయము అన్నట్టు. ఇప్పుడు నువ్వు ఏడవనుకున్నావు, ఇంట్లో సోఫా వేసావు అనుకున్నావు, ఏసీ వేసావు అనుకున్నావు. మా నిరుద్యోగులు కూడా మీకు వచ్చి ప్రాణ త్యాగాలు కానీ వెనుకాడతలేరు. సో నువ్వు అప్పుడు ఏం చేస్తున్నావు? నిజంగా అప్పుడు ఒక చదువుకున్న వ్యక్తులకు మనం నిజంగా ప్రజలు ఏంటంటే, మేము పట్టభద్రులకు రిక్వెస్ట్ చేసాము, చదువుకున్న వ్యక్తి అశోక్ సార్ లాంటి వ్యక్తులకు ఓటిద్దాం. చదువుకున్న వ్యక్తులు మనం కష్టం తెలిసిన వాడికే ఆ విలువ తెలుస్తుంది అన్న. సో నిజంగా దీని వల్ల యాడికుండా నువ్వు మీడియా మీదకి వచ్చి మాట్లాడతావు. సో ఇది చేసినా అది చేసినా అంటావు. సో నీకు ఇప్పుడు కనిపిస్తుంది నిరుద్యోగ లక్షల మంది ఎంతో మంది పోరాడుతున్నారు నిరుద్యోగ కోసం. దయచేసి 100% తిరుమల మల్లన్న రెస్పాండ్ కావాలి, రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావాలి, కాంగ్రెస్ కార్యకర్తలు రెస్పాండ్, ప్రతి ఒక్కరు. మేము కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నా, మాకు రేవంత్ రెడ్డి అంటే పిచ్చ ప్రాణం అన్న మాకు. సో రేవంత్ రెడ్డి నిజంగా అట్లాంటి చేస్తే మేము చాలా బాధపడుతున్నాం. దయచేసి ఇక్కడైనా ఇటువంటి జరగకుండా మనస్ఫూర్తి దొరకకుండా ఇక మాత్రం ఇవి ఆపుకుంటే మాత్రం ఇంకా తండోపతండాలుగా ఉద్యమాలు చేస్తాం, ర్యాలీ చేస్తాం, మరో తెలంగాణ ఉద్యమంగా స్టార్ట్ అవుతాం అనుకుంటున్నాం. రీసెంట్గా ఒక హాస్పిటల్ ఇనాగరేషన్
ఇనాగ్రేషన్కి వెళ్ళాడు కానీ ఉమ్. హాస్పిటల్లో ఉండి నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని కూడా పట్టించుకోవటం లేదు. అవును కార్పొరేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్తుంది అనేది కామెంట్స్ వినిపిస్తాయి. అవును దాని మీద మీ స్పందన? నిజంగా తిరుమల నుంచి ఒక విషయం తెలియదు నిజంగా తను ఒకప్పుడు ఒక మాట అన్న ఒక్కొక్క రూపాయి వేసుకుని నన్ను బతికించున్నాను అన్న. సో నిజంగా నీకు ఎటువంటి స్వార్థం లేకుండా నీకు రాజకీయాలు ఏం అవసరం అన్నా? సో నిరుద్యోగం తరపున పోరాడాలి కదా. సో నిజంగా నీకు ఎవరు పుణ్యాన్ని ఇప్పుడు పట్టభద్రులు వినేవన్నా? సో మా నిరుద్యోగులు ఓటేస్తున్నాయి కదన్నా, దయచేసి నువ్వు రాజీనామా చేయు, లేకుండా మా నిరుద్యోగులు పరిశీలించు. నువ్వు ఇలాగ కండిస్తే మా 100% నీ బట్టలు ఉడేస్తాం, 100% నేను లొంగి గుంజుకుంటాం 100%. దయచేసి ఇప్పుడంతా రెస్పాండ్ కండి. సో మా నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీ మీద కామెంట్స్ చేస్తే జీవన్ రెడ్డిని బతిమలాడ అంటే బుజ్జగించడానికి వెళ్ళారు కానీ హాస్పిటల్లో ఉండి నిరుద్యోగుల కోసము ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళనైతే పట్టించుకోవట్లేదు. వీళ్ళకన్నా రాజకీయాలు ఎక్కువ అనే వాదన కూడా వినిపిస్తుంది. దాని మీద నిజమన్నా, మమ్మల్ని ఎట్లా అంటే అన్న వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు నచ్చినట్లు చేసుకుంటారన్న. మమ్మల్ని అయితే అసలు కీలు బొమ్మలాగా ఆడుకుంటారన్న. వాళ్ళ ఉద్యమాలలో వాళ్ళ మీటింగ్లలో మమ్మల్ని కార్యకర్తలక మేము జెండాలు వేసుకొని ఫ్లెక్సీలు అంచుకొని ఊర తిరిగి వాళ్ళ కోటేమని చెప్తుంటే ఈరోజు మా కష్టాలు అర్థం చేసుకోవట్లేదు. హాస్పిటల్లో రేపని పోతారు వాళ్ళే, కానీ హాస్పిటల్లో బాధపడుతున్న నిరుద్యోగుల కోసం పోరాడుతున్న వాళ్ళని అర్థం చేసుకోరు. ఇది అన్న ఇంత నీచ రాజకీయాలు అన్న, ఇంత ఘోరం అన్న. మీకు అసలు మిమ్మల్ని ఎన్నుకునే ఎందుకోసం అన్న? మాకోసం కాదన్న. మీ రాజకీయ నాయకులు అంటే ఎవరన్నా? ఏదో డబ్బులు సంపాదించుకుని రాజకీయ కాదన్న. ప్రజలకు హెల్ప్ చేసేవారు నాయకులు. దయచేసి ఎక్కడైనా డబ్బులు సంపాదించుకుని రాజకీయాలు రాకండి. మాలాంటి నిరుద్యోగుల కోసం రాజకీయాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు రాజకీయ అంటే ఎలక్షన్స్ ముందు వచ్చేసరికి ఏ పార్టీలో గెలిచినా ఎవరు అధికారంలోకి వస్తే ఆ పార్టీ షిఫ్ట్ అవుతా ఉన్నారు. దాని మీద ఫోకస్ పెడుతున్నారు కానీ వీళ్ళు వచ్చిన 100 రోజుల్లోనే ఏ అయితే హామీలు తీరుస్తామన్నారు వాటిని పట్టించుకోవట్లేదు. సో ఇలాంటి రాజకీయాలు చూస్తున్నారు కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ ఇవన్నీ పక్కన పెట్టారు. సో ఇది ఎక్కువ వాళ్ళకి రాజకీయాలు. నిజంగా వాళ్ళు చూస్తున్నాము అంటే వాళ్ళ రాజకీయాల్లో చాలా స్పీడప్ పెంచారు. సో ఈ ఇతర పక్షులు ఆతో పార్టీలు చింపి చేయడాలు అవతల మేము అంతేందుకన్నా రేవంత్ రెడ్డి రీసెంట్ అన్న కుమార్ ఆంటీ షాప్ పెట్టిందన్న. కుమార్ ఆంటీ షాప్ ప్రాబ్లం వస్తుంది తను ట్వీట్ చేశాడు, కుమార్ ఆంటీ మీరేం భయపడకండి, మీ షాప్ ఆనే ఉంటుంది, మేము కూడా తిరిగి వస్తాం. ఆ రోజు మేము కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్ళాము. మేము మన నిరుద్యోగులం, అమ్మ మేము ఎంత చెప్పినా రేవంత్ రెడ్డి అన్న పట్టించుకోవట్లేదు, ఒకసారి నువ్వని చెప్పని కుమార్ ఆంటీ రిక్వెస్ట్ చేసాము. సో కుమార్ ఆంటీ మీద ఫోకస్ మా నిరుద్యోగుల మీద లేదన్న. అది మాకు చాలా బాగా అనిపిస్తుంది అన్న. కుమార్ ఆంటీ వచ్చి ఓట్లు అయిపోలేదు, మేము నిరుద్యోగులం ఓట్లు వేసినామన్నా. కుమార్ ఆంటీ మేము కష్టపడ్డామన్నా, మా అమ్మతో ఓట్లు ఇప్పించామన్నా. ఇక్కడ నుంచి అయినా దయచేసి మేము పదే రిక్వెస్ట్ దండ పెట్టి అడుగుతాం, మా నిరుద్యోగులను అర్థం చేసుకోండి. జాబులు లేవన్నా, మేము ఎట్లా బతకాలి? 10-12 వేలకు ప్రైవేట్ జాబ్ చేసుకున్నా, స్విగ్గీ డెలివరీ చేసుకున్నామన్నా, పిజ్జా డెలివరీ చేసుకున్నా, ఎంటెక్ బీటెక్ చేసి పిజ్జా డెలివరీ చేసుకుంటే నవ్వుతున్నారన్న. దయచేసి మీరేమో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసు, సర్పంచ్లు అయితే మా నిరుద్యోగులు ఏం కావాలన్నా? ఆత్మహత్యలు వేసుకుంటారన్నా, ఊరు వేసుకుంటారన్నా. దయచేసి మమ్మల్ని నమ్మండి, ఒక్కసారి అవకాశం ఇచ్చండి. మేము ఏం అడగలన్నా. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచండి, గ్రూప్ 1 చుట్టే 100 పెంచండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడైనా మంచి పాలన, ఇందిరమ పాలన రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలో జాబ్స్ 2 లక్షలను 1,00,000 ఇట్లా జాబ్స్ అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియకుండా వీళ్ళ హామీలు ఎట్లాగేస్తుంది. నిజమన్న, వాళ్ళ స్ట్రాటజీ ఏందో అర్థం కాదు. సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, ఇంకా 6 నెలలు అయితే మన ఇయర్ క్యాలెండరే బయటికి వెళ్ళిపోతున్నది. ఇది నిజంగా ఏందన్న నాకు అర్థమవుతుంది. ఎందుకు మమ్మల్ని నమ్మించి మోసం చేస్తాం? మిమ్మల్ని నమ్మి మేము ఎంట తిరిగాము. దయచేసి మా నిరుద్యోగులు పుట్టగొట్టకండి. దయచేసి మాకు గవర్నమెంట్ ఏం చేస్తే పైన పట్ట కింద బొట్ట అంత మాకు కొత్త ఏం లేదన్న. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మమ్మల్ని మా జీవితాలను ఆదుకోండి, నిరుద్యోగులను ఉసురు పట్టించుకోకండి, మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నిజంగా మేము చెప్తున్నాం కానీ జస్ట్ ఈరోజు బర్రెలకు అరెస్ట్ అయింది. జస్ట్ తెలంగాణ ఇక్కడ సిటీలో హైదరాబాద్ ఉన్న వాళ్ళే నిరుద్యోగులు వచ్చారు. ఇంకా మీదట పట్టించుకోవడం అంటే ఊరు నుంచి పల్లె నుంచి గడప నుంచి 100% ప్రతి ఒక్క నిరుద్యోగ ప్రతి ఒక్కరు చూడన్నా, ఎవరైనా అన్న ఎంటెక్లు బీటెక్ చేసి ఈరోజు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయన్న. సో నిజంగా ఈ మాత్రం ఇక్కడ నుంచి ఖండించుకుంటే మిమ్మల్ని నమ్మి మేము కోటేసాము, ఊరు నుంచి తరలిస్తాం 100%. పెద్ద తెలంగాణ ఉద్యమం ఏదైతే చేశారో అలాంటి ఉద్యమం మళ్ళీ రాబోతుందని అనుకుంటున్నాను. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, స్మాల్ వార్నింగ్, దయచేసి ఇకనైనా నిరుద్యోగులను పట్టించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.